మీరెప్పుడన్నా నోటీస్ చేసారా? 40స్, 50స్‌లో ఉన్న మన అమ్మ వాళ్ళు గాని, లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా విమెన్ జనరల్‌గా ఒక పని చేయడానికొచ్చి, నేనెందుకొచ్చాను? అరెరే! మర్చిపోయాను, గుర్తు రావట్లేదు అని చెప్పి అలాగే కాసేపు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటివి మనం జనరల్‌గా 40స్, 50స్‌లో ఉన్న విమెన్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకో ఎప్పుడన్నా ఆలోచించారా? రీజన్ సింపుల్‌గా చెప్పాలంటే హార్మోన్స్. మన హార్మోన్స్ వలన ఇదంతా జరుగుతూ ఉంటది. 40స్, 50స్‌లో ఉన్న విమెన్‌కి మెనోపాజ్ స్టార్ట్ అవుతూ ఉంటదండి. మెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ఈ హార్మోన్ అనేది తగ్గుతూ ఉంటది. అసలు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏం చేస్తది? మన బ్రెయిన్, తర్వాత మెమరీ, కాన్సంట్రేషన్ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. సో, ఈస్ట్రోజన్ లెవెల్స్ డ్రాప్ అయితే మెమరీ లాస్, తర్వాత ఫర్గెట్‌ఫుల్‌నెస్ అండ్ కన్‌ఫ్యూజన్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, విమెన్‌లో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ర్యాపిడ్‌గా అంటే తొందరగా తగ్గిపోతూ ఉంటది మెనోపాజ్ ఆ ఏజ్ రాగానే. వెన్ కంపేర్డ్ టు ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్నవి మనకి తగ్గినప్పుడు, మనకి సరిగ్గా నిద్ర పట్టకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాని వలన కూడా ఈ ఫర్గెట్‌ఫుల్‌నెస్ అనేది అంటే మర్చిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండటం, మంచి నిద్ర అంటే 7-8 అవర్స్ నిద్రపోవటం, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉండటం, కొన్ని బ్రెయిన్ యాక్టివిటీస్ లైక్ రీడింగ్, పజిల్స్ ఇలాంటివి చేస్తూ ఉండటం. అండ్ మన డైట్‌లో మ్యాండేటరీగా వైటమిన్ డి, వైటమిన్ బి12 అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంక్లూడ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మా మదర్ కూడా ఇలాగే మర్చిపోతూ ఉండేవాళ్ళు. అండ్ చాలా మంది లేడీస్‌ని నేను చూసానండి 40స్ అండ్ 50స్‌లో ఇలా మర్చిపోతూ ఉండటం. సో, దాని వెనకాల రీజన్ ఈస్ట్రోజన్ లెవెల్స్. ఇది తెలిసిన తర్వాత కూడా నెక్స్ట్ టైమ్ మన మదర్ గాని, ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు గాని, "అరెరే! మర్చిపోయాను" అన్నప్పుడు, "నువ్వెప్పుడు ఇంతే ఇలాగే మర్చిపోతావు" అనుకోకుండా, ఇట్స్ నాట్ హర్ వీక్‌నెస్. ఇట్స్ ఆల్ అబౌట్ హార్మోనల్ ఇంబాలెన్స్ అని చెప్పి తెలుసుకోండి. చాలు.